హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. 15th వీక్ మండే ఓటింగ్ ట్రెండ్, గ్రాండ్ ఫినాలే ఓటింగ్ ట్రెండ్. మనం ప్రతి వారం మాట్లాడుకునే ఓటింగ్ ట్రెండ్ వేరు, ఈ వీక్ ఓటింగ్ ట్రెండ్ వేరు. ప్రతి వారం మనం మాట్లాడుకునే ఓటింగ్ ట్రెండ్ ఆ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది. బట్ ఈ ఓటింగ్ ట్రెండ్ ఎస్పెషల్లీ మండే నుంచి ఫ్రైడే మిడ్నైట్ 12 AM వరకు లైన్స్ ఓపెన్ అయి ఉంటాయి. కాబట్టి ఫైనలిస్ట్ ఎవరు, సెకండ్ రన్నరప్ ఎవరు, థర్డ్ పొజిషన్కి వచ్చేది ఎవరు, ఫోర్త్ ఎవరు, ఫిఫ్త్ ఎవరు, ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది, ఎవరికి విన్నర్కి హై ఛాన్స్ ఉంది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం చాలా క్లియర్గా, సుత్తి లేకుండా. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ధన్యవాదాలు. సో ఈ టాప్ 5లో ఓటింగ్ ట్రెండ్ ప్రకారం మనం ఈజీగా ఒకటైతే చెప్పగలం, 5th పొజిషన్. అదైతే ఫిక్స్డ్, దాన్ని మనం ఎటు కదపలేం. 5th పొజిషన్లో అవినాష్ బ్రో ఉన్నాడు. ఆ పొజిషన్ 99.999% ఆయనకే. అది ఒకవేళ టాప్ 6 పెట్టి ఉండుంటే 6th పొజిషన్లో లాస్ట్ టైం అంబటి అర్జున్ వెళ్ళిపోయినట్టు అలా వెళ్ళిపోయాడు. బట్ ఏమనుకున్నారో కానీ 5 మెంబర్స్తోనే వెళ్దాం అనుకున్నారు. సో 5th పొజిషన్ అవినాష్, ఆయన 5th పొజిషన్లోనే ఉంటాడు 99%. మిగిలిన 1, 2, 3, 4 గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోజునే కాదు, రేపు నుంచి శుక్రవారం వరకైనా ఏమైనా షఫ్లింగ్ అవ్వాలంటే ఈ 4 పొజిషన్లోనే. ఫస్ట్ పొజిషన్లో నిఖిల్, అంతే, నిఖిలే ఉన్నాడు. ఇది మీరు ఎలా అనుకున్నా ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్, న్యూట్రల్ ఫ్యాన్స్కి బాగానే ఉంటుంది. వేరే అభిమానులకి ఇదేంద్రా ప్రతిసారి నిఖిలే చెప్తున్నాడంటే అక్కడ నిఖిలే ఉన్నాడు. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు అనడానికి బెస్ట్ నిదర్శనం ఇప్పుడు నా యూట్యూబ్ పోలే అవసరం లేదు. ఎన్ని లక్షల్లో పడినా మిగిలిన ఏ యూట్యూబ్ పోల్కైనా చూడండి, లక్షల్లో పడిన ఏ యూట్యూబ్ పోల్కైనా చూడండి, అక్కడ ట్రెండ్ చూడండి. నిఖిల్కి సెకండ్ ఉండే పర్సన్కి ఎంత మార్జిన్ ఉంది, హ్యూజ్ మార్జిన్. నేను ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ చెప్పాను, అఫీషియల్గా కూడా నిఖిలే టాప్లో ఉన్నాడు. అండ్ ఈ వీక్లో కూడా 99% నిఖిల్ టాప్లో ఉంటాడు. అండ్ నిఖిల్ ఈజ్ గోయింగ్ టు విన్ బిగ్ బాస్ 8 ట్రోఫీ. ఇది స్టేట్మెంట్ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్, ఒపీనియనే, బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్. ఇదే జరుగుద్ది. ఇది ఎవరినో తక్కువ చేయాలని కాదు, ఎవరినో లేపాలని కాదు, బట్ ఫ్యాక్ట్ ఏం జరుగుతుందో అది చెప్పాలి ఓటింగ్ ట్రెండ్లో. సో నిఖిల్ అనేవాడు ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, చాలా మార్జిన్తో, అంటే వెరీ డీసెంట్ మార్జిన్తో. అండ్ ఎంత గుద్దుకున్నా చెప్పాను కదా, క్యాంపెయినింగ్ అని చెప్పి చాలామంది తెచ్చారు. కర్ణాటక క్యాంపెయినింగ్లు, కొన్ని ఇక్కడ మన గౌతమ్కైనా వేరే వాళ్ళకైనా ఇక్కడ ఇంజనీరింగ్ అదంతా క్యాంపెయినింగ్ చేస్తారు తప్ప ఓటు వేసేవాడు 3 జనరల్ ఎలక్షన్స్లోనే ఓటేరు, డబ్బులు వేస్తేనే ఓటేరు. అలాంటిది ఇక్కడ ఎందుకు వేస్తారు? వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ రాక్షస ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు రోనీ గారికి ఎంత మాస్ క్యాంపెయినింగ్ జరిగింది, ఏమైంది? ఏం అవ్వాలి. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే ఇప్పుడు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు, బిగ్ బాస్ లవర్స్, అదే జనరల్ ఆడియన్స్, వీళ్ళే డిసైడ్ చేసేది యాజ్ ఆఫ్ నో అయితే నిఖిల్ అనేవాడు ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అది క్యాంపెయినింగ్ ఇవన్నీ పిచ్చలైట్. సెకండ్ పొజిషన్లో గౌతమ్ కృష్ణ. ఈ ఫస్ట్ 2 పొజిషన్లు మాత్రం వీళ్ళకి అంకితం. వీళ్ళిద్దరి మధ్యలోనే వార్ ఇన్ ద సెన్స్ గట్టిగా పోటీ నడుస్తుంది. బట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు గౌతమ్ కృష్ణ. మోస్ట్లీ సెకండ్ పొజిషన్లోనే ఎండప్ అవ్వచ్చు. బట్ అది చాలా గ్రేట్ అచీవ్మెంట్ గౌతమ్ కృష్ణ. ఎందుకంటే వైల్డ్ కార్డ్ కింద వచ్చి మళ్ళీ ఎక్స్ కంటెస్టెంట్ 7th వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్, అలాంటి పర్సన్ ఆల్మోస్ట్ విన్నర్ అవ్వడానికి చాలా దగ్గరికి వచ్చి ఆగాడు. చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి, సీజన్ 8లో గౌతమ్ కృష్ణ లేకపోయి ఉంటే పరిస్థితి ఏంటో, ఇంకా డల్ అయిపోదును. సో గౌతమ్ కృష్ణ ఫైటింగ్ స్పిరిట్కి, ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్కి మనం ఎప్రిషియేట్ చేయాలి. అండ్ గౌతమ్ కృష్ణ ఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్. నిఖిల్కి గౌతమ్ కృష్ణకి మంచి వెరీ డీసెంట్ మార్జిన్ ఉంది. సో అందుకే చెప్పాను నిఖిల్ ఈజ్ గోయింగ్ టు విన్ BB8 అని. థర్డ్ పొజిషన్ మారింది. థర్డ్ పొజిషన్లో ప్రేరణ గారు వచ్చారు. ప్రేరణ గారికి ఓటింగ్ గట్టిగా పడుతుంది. ఆమెకు కూడా రీసెంట్గా మంచి పుష్ వచ్చింది. సో ఆమె థర్డ్ పొజిషన్లో ఉన్న, ఆమె కంటిన్యూ అవ్వడానికి కూడా హై ఛాన్స్ ఉంది. అండ్ బిగ్ బాస్ వాళ్ళు ఎలా పెట్టుకుంటారంటే టాప్ 5లో కన్ఫామ్గా ఒక అమ్మాయి, టాప్ 3లో ఎలాగైనా ఒక అమ్మాయి, అలా కూడా సెట్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. సో కొన్ని ఉంటాయి కొన్ని. సో అలాగైనా ఆమెను పెట్టవచ్చు. ఓన్లీ అలాగే పెట్టాలని లేదు, అది ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద కేస్. బట్ ఆమెకు కూడా ఓటింగ్ మంచిగా పడుతుంది. నబీల్ గ్రాఫ్ పడిపోతుంది, దానివల్ల కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నబీల్ గురించి ఎలాగో మాట్లాడాను కానీ నబీల్ 4th పొజిషన్లో వచ్చాడు. మీరు కరెక్ట్గా గమనిస్తే నిన్న డేంజర్ జోన్లో ఉన్నాడు. ఆ లెక్క ప్రకారంగా అయినా మీరు అర్థం చేసుకున్నా, నేను ఆల్రెడీ 2 వీక్స్ నేను చెప్తున్నాను నబీల్ ఈజ్ ఇన్ డేంజర్ జోన్ అని. అది ఒకవేళ అవినాష్ అనే పర్సన్ లేకపోతే వీళ్ళలో తక్కువ ఓటింగ్ యాజ్ ఆఫ్ నో పూరెస్ట్ ఓటింగ్ పడుతుంది నబీల్కి. అది ఎవరు చేసుకున్నారంటే నబీల్ చేతిలో నబీలే చేసుకున్నాడు. సో నబీల్ 4th పొజిషన్లో ఉన్నాడు. మోస్ట్లీ ఇది ఇంప్రూవ్ అవ్వదు, నాకు తెలిసి ఇంప్రూవ్ అవ్వదు. చూద్దాం, ట్రెండ్ రోజు నేను పోల్స్ పెడతాను, వేరే పోల్స్ కూడా చెక్ చేస్తాను, మానిటర్ చేస్తాను కాబట్టి చెప్తా. బట్ యాజ్ ఆఫ్ నో ప్రేరణ గారు 3rd పొజిషన్, నబీల్ 4th, అవినాష్ 5.
ఒకసారి ఆర్డర్ మళ్ళీ చదువుకొస్తా. ఫస్ట్ నిఖిల్, సెకండ్ గౌతమ్, థర్డ్ ప్రేరణ, ఫోర్త్ నబీల్, ఫిఫ్త్ అవినాష్. ఇది మండే యాజ్ ఆఫ్ నో ట్రెండ్ ఎలా ఉంది. మోస్ట్లీ ఇదే కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏవీస్ ఉండవు, రేపటి నుంచి ఏవీస్ ఉంటాయి. ఈరోజు ప్రమోషన్లు పెయిడ్ పంచాయతీ ఉంటుంది. ఒకవేళ కంటెంట్ లేకపోతే నేను మెయిన్ ఎపిసోడ్ రివ్యూ చేయను, రేపు ఏవీసీ రివ్యూ చేస్తాను. అండ్ స్పెషల్ అనాలిసిస్ వీడియోలు కూడా చేస్తాను. లైక్ టాప్ 5లో ఒక్కొక్కరి గురించి ఒక స్పెషల్ అనాలిసిస్ వీడియో, ఒక 10 నిమిషాల్లో పాజిటివ్స్ నెగిటివ్స్ ఓవరాల్గా ఏంది పంచాయతీ అనేది. ఈరోజు అయితే మెయిన్ ఎపిసోడ్ రివ్యూ రాకపోవచ్చు, ఎందుకంటే ఏం ఉండదు అక్కడ పస. ఇది ఓటింగ్ ట్రెండ్ మళ్ళీ ఎవ్రీడే ఈ టైంకి వస్తుంది. ఐ హోప్ ఈ ట్రెండ్ మీకు కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం.